రైతు సోదరులందరికీ నమస్కారం. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ రివ్యూ చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఆ రివ్యూ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిది మన ఛానల్లో అధికంగా నల్ల తామర పురుగుకు సంబంధించి ఎంబిట్ అనే మందుని పెట్టడం జరిగింది. ఈ ఎంబిట్ అనే మందు అసలు ఎందుకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, అసలు ఏంది కథా కార్కాన్ని చూసుకున్నట్లయితే ఈ ఎంబిట్ అనే మందు అధికమైన చేదుదనాన్ని మొక్కలో ఇంక్యుబేట్ చేయడం ద్వారా మొక్కకు సంబంధించి దోమ గాని, నల్లి గాని, తామర పురుగు గాని రసం అనేది 10 రోజుల పాటు పీల్చకుండా ఇది కాపాడుతూ ఉంటుంది. ఏ పైరు మీద వాడుకోవచ్చు అంటే అన్ని రకాల పైరు మీద వాడుకోవచ్చు. కాకపోతే ఇండికేషన్ ఏంటంటే ఆ పంట కోత దశకు వచ్చినప్పుడు 10 రోజులు ముందుగానే ఈ మందుని స్ప్రే అన్న చేయాలి, లేదంటే ఆ పంటని కోసిన 10 రోజుల తర్వాత అయినా ఈ మందుని స్ప్రే చేయాల్సి ఉంటుంది. అది దానిమ్మ కావచ్చు, నిమ్మ కావచ్చు, బత్తాయి కావచ్చు, బొప్పాయి కావచ్చు, అదే విధంగా అది మిర్చి కావచ్చు, దాంతో పాటు చిక్కుడు కావచ్చు, వంగ కావచ్చు, దోస కావచ్చు, పీర కావచ్చు, ఏ పంట అయినా కావచ్చు, కంది కావచ్చు, మినుము కావచ్చు, శనగ కావచ్చు, ఏ పంట అయినా సరే కోత దశ 10 రోజుల ముందన్నా కొట్టాలి, లేదంటే కోసిన 10 రోజుల తర్వాత అయినా కొట్టాలి. ఎందుకంటే 10 రోజుల పాటు మొక్కలో చేదు అనేది ఇంక్యుబేట్ చేయడం ద్వారా అది ప్రతి కాయకి, ప్రతి పూతకి, ప్రతి ఆకుకి, ప్రతి కాండానికి అది చేరిద్ది. సో మనం కాయ పట్టుకున్నా, పూత పట్టుకున్నా, పిందె పట్టుకున్నా, దేన్ని కొరికి చూసినా, పట్టుకున్నా గానీ మన చేతులు చేదవుతా ఉంటాయి. కాబట్టి ఏదైతే నేను చెప్పాను ఇండికేషన్స్ ఉన్నాయో ఆ ఇండికేషన్స్ ఫాలో అవుతూ ఆ మందు వాడుకున్నట్లయితే మీరు బెటర్ రిజల్ట్ పొందుతారని కూడా నేను మనసారా చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.